పిఎంసి ప్రేక్షకులందరికీ నమస్కారం. భిన్నంగా ఆలోచించే కార్యక్రమానికి స్వాగతం. నేను మీ స్నేహ. సరికొత్త ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను, నేనింతేతో. సో మరి ఈ వారం కూడా నేనింతే కొటేషన్స్తో నేను సిద్ధంగా ఉన్నాను, అద్భుతమైన కొటేషన్స్కి క్వశ్చన్స్ అడగటానికి. సో మరి దానికి చక్కని వివరణ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు ప్రకృతి మహేష్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే స్నేహ గారు. వెల్కమ్ బ్యాక్ టు పిఎంసి ప్రేక్షకులందరికీ ఈసారి సరికొత్త నేనింత ఎపిసోడ్లోకి. రైట్ సార్, మరి ఫస్ట్ కొటేషన్ చూసేద్దాం. ఏడ్చినంత మాత్రాన, ఏడుపు వచ్చినంత మాత్రాన మనల్ని ఇంకొకరు బాధ పెట్టినట్లు కాదు. ఏంటి సార్ ఈ కొటేషన్? ఇప్పుడు నేను కామ్గా ఉంటాను, నా పని ఏదో నేను చూసుకుంటూ, మీరు వచ్చి నన్ను వచ్చి తిడతారు, నాకు బాధ వస్తుంది, ఏడుపు వస్తుంది. సో మరి మీరు నన్ను బాధ పెట్టినట్లు కాదా? ఇప్పుడు నాకు ఏడుపు వస్తుంది, మీ వల్లే వస్తుంది నాకు ఏడుపు. ఎందుకు తిట్టారు? నాకు సంబంధం లేదు, మీరు తిట్టారు అంతే. అంటే మీరు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారు, మీ పని ఏదో మీరు చేసుకుంటున్నారు. ఏం పని చేస్తున్నారో ఎవరు తెలుసు. ఉదాహరణకి చిన్నపిల్లవాడు పైకి ఏదో ఎక్కడానికి ట్రై చేస్తుంటాడు, రైట్? అంటే వాడి హైట్కు మించిన హైట్ కొంచెం పైకి ఎక్కడానికి ట్రై చేస్తుంటే తల్లి అని తండ్రి కానీ వచ్చి తిడతారే అని వాడికి బాధ వేస్తుంది, వాడి స్వేచ్ఛని హరించినందుకు. వీళ్ళ బాధ ఏంటి? కింద పడతారు. నాని సినిమా ఉండేది అప్పట్లో, మహేష్ బాబుది నాని సినిమా ఒకటి వచ్చింది. చిన్న పిల్లోడు ఉంటాడు, పెద్ద పిల్లవాడు ఉంటాడు ఇంట్లో. ఈ పిల్లోడిని, చిన్న పిల్లోడు కదా, నాకు కంట్రోల్ చేస్తుండే ప్రతిదానికి, వాడి వయసుకి తగిన దానికంటే ఎక్కువ పనులు చేస్తూ ఉంటే అది చూసి ఏమనుకుంటాడంటే, ఆ చిన్న మహేష్ బాబు, మా అమ్మకు నేనంటే ప్రేమ లేదు, ఈ పెద్దగా అయితేనే అంత ప్రేమ ఉండేది, పిల్లలకు ప్రేమనే ఉండదు అనుకొని ఏడ్చుకుంటూ ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడు. నిజమా? ఒక తల్లికి చిన్నపిల్లల మీద ప్రేమ ఉండదా? ఉంటుంది ఖచ్చితంగా. కానీ వాళ్ళకి తెలిసినంతలో ఆ పిల్లవాడికి ఏమి కాకుండా కాపాడడానికి ప్రయత్నం చేస్తాడు. ఒక సైంటిస్ట్ దగ్గరికి వెళ్ళిపోయి పెద్దవాడిగా మారిపోతాడు. పెద్దవాడిగా మారిపోయి వస్తే మిస్ అయిన కొడుకుని గురించి ఏడ్చుకుంటూ ఆమె ఉంటుంది. అప్పుడు నేను తప్పు చేశానే, మళ్ళీ ఇప్పుడు పిల్లవాడిగా ఎలా మారాలి? పిల్లవాడిగా మారలేక, పెద్దవాడిగా ఉండలేక ఇబ్బందులు పడుతూ ఉంటాడు. మనం కూడా అలాగే ఉంటాం. మనకు బాధ వస్తే అది మన ఈగో వల్ల వచ్చిండొచ్చేమో, మనం ఆ చెప్పిన ఇన్ఫర్మేషన్ స్వీకరించలేకపోయిన వల్ల వచ్చిండొచ్చేమో. కొన్నిసార్లు మన తప్పేమీ ఉండకపోవచ్చు కాక, అది అన్నిసార్లు కాదు. మనకు బాధ వస్తే ఇంకా అవతల వాడిదే నాకు కంప్లీట్ తప్పు. మన అటాచ్మెంట్ వల్ల మనకు బాధ వచ్చిండొచ్చు, మన అహంకారం వల్ల మనకు బాధ వచ్చిండొచ్చు, మన అజ్ఞానం వల్ల మనకు బాధ వచ్చిండొచ్చు, మన స్వార్థపూరితంగా ఆలోచించడం వల్ల మనకు బాధ వచ్చిండొచ్చు. స్వార్థంతో ఆలోచించి అవతలవాడిని తప్పుగా అనుకొని మనం బాధపడుతుండొచ్చు. ఒకసారి చెక్ చేసుకోవాలి, నిజంగా స్వార్థంతో ఆలోచించి బాధపడుతున్నావా, అహంకారంతో ఆలోచించి బాధపడుతున్నావా, అజ్ఞానంతో ఆలోచించి బాధపడుతున్నావా? నిజానిజాలు తేల్చుకోవాలి. ప్రతిదానికి అవతలవాడే తప్పు అనడానికి ఏమీ లేదు, ఆస్కారం లేదు. మనం చెక్ చేసుకోవాలి ఒక్కోసారి. మనకు 99% మన బాధలకు మన అజ్ఞానమే, అహంకారమే కారణం. అవతలవాడు అన్నాడు, తిట్టాడు అవన్నీ నిజము. ఎందుకు వినాలి? చెడు వినకు ఇంకా అన్నీ చెప్పాడు కదా, మనం మూసుకోవచ్చు కదా, చెవులు మూసుకోవచ్చు కదా. చూడకని చెప్పాడు, మూసుకోవచ్చు. మనమే విన్నాం, చాలా ఇష్టంగా విన్నాం. ఇతరులను తిడుతూ ఉంటే మనం ఇష్టంగా వింటూ ఉంటాం, అబ్బా వాళ్ళు భలే తిట్టుకుంటున్నారని. అదే మనల్ని తిట్టినప్పుడు మనకు బాధ అవుతుంది. అంటే అది ఎంటర్టైన్మెంటు, ఇదేమో బాధనా? అప్పుడు నిజంగా అప్పుడు కూడా బాధపడాలి కదా. ఇతరులను తిడుతుంటే కూడా అయ్యో అలా జరగకూడదు అని వెళ్ళి కాపాడాలి కదా. కానీ మనం ఎంటర్టైన్మెంట్ లాగా, సగం సినిమాలన్నీ కూడా అంతే, క్రూరమైన ఎంటర్టైన్మెంట్లే. చంపుకుంటుంటే ఆనందపడుతూ ఉంటారు, కొట్టుకుంటుంటే ఆనందపడుతుంటారు, తిడుతుంటే ఆనందపడుతూ ఉంటారు, ఎగతాళి చేస్తుంటే ఆనందపడుతుంటారు, టీజ్ చేస్తుంటే ఆనందపడుతూ ఉంటారు. భలే ఉందని. అదే లైఫ్లోకి వస్తే, సో ఒక్కసారి ఏది జరిగినా అది నిజమా అబద్ధమా, మన తప్ప అవతల తప్ప అనే విషయం పక్కన పెట్టేసి వెంటనే జడ్జిమెంట్లోకి వెళ్ళకుండా మనం చెక్ చేసుకోవాలి. ఇందులో నేను ఇంకా ఏదైనా అర్థం చేసుకోవాల్సి ఉందా, నా అవగాహన లోపం ఏమైనా ఉందా, ఆర్ నాకు అనుకూలంగా లేదు కాబట్టి నేను ఫీల్ అవుతున్నాను. మన అనుకూలత, మనం ఎప్పుడు మనసే నుంచి ఆలోచిస్తాం, మనకు అనుకూలంగా ఉండాలి, అన్నీ అందరూ మనకు అనుకూలంగా ఉండాలి. కాబట్టి మనకు బాధ వేస్తుంది. మన బాధ అనేది ఒక టెక్నిక్, తెలియకుండానే మనం క్రియేట్ చేసుకున్న ఒక ప్రోగ్రామింగ్. బాధ అనేది మనకు కన్వీనియంట్గా లేకపోతే బాధ వస్తుంది. అది తప్ప ఒప్పో సంబంధం లేదు, మనకు కన్వీనియంట్గా లేకపోతే చాలా బాధ వచ్చేస్తుంది. మనకు అనుకూలంగా లేకపోతే బాధ వచ్చేస్తుంది. మనల్ని పొగడకపోతే బాధ వచ్చేస్తుంది. ఎవరినో పొగుడుతున్నారు, మనకు బాధ వస్తుంది లోపల. నేనేం తక్కువ. ఎవరికో డబ్బులు ఇస్తుంటారు, మనకు బాధ వేస్తుంటుంది. ఎవరో డెవలప్ అవుతుంటారు, మనకు బాధ వేస్తుంటుంది. ఎవరెవరితో కలిసి తిరుగుతుంటారు, మనతో కలిసి తిరగలేదు బాధ వేస్తుంటుంది.
కుళ్ళు, అది నిజమా? సో అసూయ వల్ల మనకు బాధ వస్తుండొచ్చు కాక. సో దేనివల్ల నిజంగా మన బాధ వస్తుంది? నిజంగా జరిగిన సంఘటన వలన, మనిషి వలన, మన ఊహాగానాల వలన? మేజర్ బాధలన్నిటికీ మూల కారణం మన ఊహాగానాలు, ఊహించుకుంటాం. అందుకే 4 అగ్రిమెంట్స్లో డోంట్ అజ్యూమ్, డోంట్ మేక్ ఎనీ అజంప్షన్స్. ఊహాగానాలకు వెళ్ళకండి, ఒక్కడి నుంచి ఆలోచించండి, గమనించండి. ఊహించుకోనివ్వడం వల్ల మీరు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు అని చెప్పారు. ఇప్పుడు నేను బాధపడుతున్నాను అంటే 100కి 100% నేనే కారణం. నా ఊహాగానాలు కారణం, నా అజ్ఞానం కారణం తప్పించి ఎదుటి వాళ్ళు నన్ను తిట్టడం కానీ కొట్టడం కానీ చేస్తే అది తప్పు కాదు. అలానే చెప్పట్లేదు, మీ సైడ్ నుంచి కూడా ఒకసారి ఆలోచించండి. ఎంతసేపు బ్లేమింగ్ గేమ్లోకి వెళ్ళకుండా అని అంటున్నాను. కొన్నిసార్లు అది నిజం అయిండొచ్చు, కొన్నిసార్లు అవతల వారు మనల్ని ఇబ్బంది పెడుతుండొచ్చు, అన్నిసార్లు కాకపోయిండొచ్చేమో. ప్రతిసారి మన వైపు నుంచి ఎందుకు ఆలోచించాలి బాధ గురించి అంటారు. సో నిజాలు మనం తేల్చుకోవాలి, ఊహల్లోకి వెళ్ళకుండా. ప్రతిసారి అవతల వాడే తప్పు అనే భావనలో నుంచి బయటికి రండి. ఉండొచ్చు కొన్నిసార్లు అవతల కూడా తప్పు అయిండొచ్చేమో. 100% మనదే రాంగ్ అని నేను ఎప్పుడు చెప్పట్లేదు, 100% మనదే కరెక్ట్ అని అనట్లేదు. ప్రతి సంఘటనలో ఒక వెరిఫై చేసుకోండి, వెరిఫై అండ్ వ్యాలిడేట్. ఇక్కడ యాక్చువల్లీ ఈ వెరిఫికేషను, ఈ సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోవాలి అంటే ఒకటి అడ్డొస్తుంది సార్. యాక్చువల్ లాస్ట్ క్లాస్లో, లాస్ట్ ఎపిసోడ్లో మనం డిస్కస్ చేసాము ఈగో. ఇప్పుడు నేను కరెక్ట్ ఉన్నానా రాంగ్ ఉన్నానా ముందు నేను చెక్ చేసుకోవాలి అంటే ముందు నా అహం ఒప్పుకోవాలి. అసలు నువ్వు రాంగ్ అని నువ్వు చెక్ చేసుకోవడం ఏమిటి? అసలు అది నాన్ సెన్స్, నథింగ్, నువ్వు రైట్ అంతే అని ఫిక్స్ అయిపోతే ఇప్పుడు దీనికి చాలా దగ్గర సంబంధం ఉందని నేను అనుకుంటున్నాను సార్. అహంకారానికి చెప్పాను, అహం వల్ల బాధపడుతున్నావా, అజ్ఞానం వల్ల బాధపడుతున్నావా, స్వార్థం వల్ల బాధపడుతున్నావా, నేను నాది అనుకోవడం వల్ల బాధపడుతున్నావా? ఆలోచించుకోవాలి. సరే సార్, ఈ రిలేషన్స్ అన్నీ పక్కన పెడదాం. నా పిఎంసి, నా పిఎస్ఎస్ఎం, నా పత్రి సార్, నా వెజిటేరియన్ మూమెంట్ అనుకోవచ్చా సార్? ఇది మీద మీరు అందులో ఒకరా? అందులో ఒక్కరు, బట్ నాది అనుకుంటున్నాను నేను. మీరు అనుకుంటే ఆ లెవెల్లో పని చేయండి. అయితే అనుకుంటే మరి బాధ్యత ఊరికే అనుకోవడం కాదు, బాధ్యత తీసుకోవాలి. ప్రతిసారి బాధ్యత తీసుకొని పని చేయండి, బాధ్యత అవుతాక. అంతేగాని ఇంకొకరు పోటీనో ఇంకొకరికి బాసో కాదు. పిఎస్ఎస్ఎంలో బాసులు లేరు, పిఎస్ఎస్ఎంలో గురువులు లేరు. పిఎస్ఎస్ఎంలో ఉన్నదంతా మాస్టర్సే, అందరూ మాస్టర్సే, ఎవరు గురువు కాదు. ఇక్కడ ఎవరు బాసు కాదు. మనం అందరం అనుకునే ఒక గురువు ఉండేవారు, ఆయన ఇప్పుడు భౌతికంగా లేరు. ఆయన కూడా తనకు తాను గురువు అనుకోలేదు పత్రసారి. ఇప్పుడు ఇంకెవరికి ఎవరు గురువు, ఎవరికి ఎవరు బాసు? ఓకే, ఇది నా పిఎస్ఎస్ఎం. ఇప్పుడు మా ఇల్లు అనుకుంటే నేనేం చేస్తాను, మా ఇంటిని అంతా శుభ్రపరుస్తా, క్లీన్ చేస్తా, టాయిలెట్ కూడా క్లీన్ చేస్తా, అన్నీ చేస్తా. ఒక్క పనే కాదు, అన్నీ చేస్తాం. నా పిఎస్ఎస్ఎం అనుకుని నేను ఓన్లీ మైక్లో మాట్లాడితే అది వర్కౌట్ అవ్వదు. నేను మాట్లాడడానికే పుట్టాను, నా మాటే శాసనం. అన్నిటికీ రెడీగా ఉన్నావా? ఇప్పుడు మన ఇల్లు అనుకుంటే మనం ఏం చేస్తాం, మన పిల్లలు అనుకుంటే మనం ఏం చేస్తాం, అన్నీ చేస్తాం, బట్టలు ఉతుకుతాం, అన్నీ బాగా చేస్తాం. కానీ ఒక్కటే చేసి ఒకే రకంగా ఉంటూ ఇది నాది అని ఎలా అనుకుంటారు మీరు? ఒకటే డైరెక్షన్లో ఆలోచిస్తూ, ఒకే డైరెక్షన్ ఎందుకు ఆలోచిస్తున్నారు? స్వార్థం, నేను నాది, స్వార్థంతో ఆలోచించినప్పుడు తెలియకుండానే బాధ ఖచ్చితంగా వస్తుంది. స్వార్థం అంటే సార్, ఎస్, అందరినీ బాగు చేయాలి అనేది స్వార్థం, అందరినీ శాకాహారులు చేయాలనే స్వార్థం. ఇలాంటి స్వార్థాలు ఉండొచ్చేమో కదా సార్. ఎవరిని మీరు బాగుపరచడానికి పుట్టారు? మనం ఇక్కడ ఎవరిని బాగుపరచడానికి పుట్టలేదు. ఇన్ఫర్మేషన్ పంచుతాం, అది మన బాధ్యత. మీరందరూ శాకాహారులు కండి, అంతవరకు మాత్రమే. మరి మూగజీవాల్ని కాపాడండి అన్నారు కదా పత్రి సార్, మరి మనం కాపాడుతున్నాము కదా విఆర్స్. వెళ్ళి కాపాడడం అంటే వెళ్ళి ఊరికే అనౌన్స్మెంట్ చేయడమా? వెళ్ళి గొర్రెని కొనుక్కొని కాపాడేది ఇంట్లో పెంచుకోండి, రైట్? సార్ కాపాడమన్నారు, రైట్? మీ దగ్గర ఉన్న డబ్బులతో 10 గొర్రెలు కొనుక్కొని విడుదల చేయొచ్చు కదా రోడ్డు మీద హ్యాపీగా. పోయి పెంచుకోకపోయినా కనీసం వాడిని హ్యాపీగా స్వేచ్ఛగా వదిలేయచ్చు కదా. ఒకసారి ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి, ఇలాగే, సార్ నేను ఇలా ఏదైనా చేద్దాం అనుకుంటున్నాను నా బర్త్డే సందర్భంగా. అవునా? అయితే అది ఆ షాప్లో పక్షుల బోన్ ఉంది, పక్షులు బోన్లో పెట్టారు.
వాడిని కొనుక్కొని అమ్ముతూ ఉంటారు. వాళ్ళు తీసుకెళ్ళి మళ్ళీ ఇంకో బోన్లో పెడతారు. చాలా గొప్ప పని చేసినట్టు ఈడ బోన్లో తీసుకుపోయి ఆడికి ఆ బోన్లో పెడతారు. అయితే వాటిని తీసుకొని గాల్లో వదిలేయండి అని ఆనందంగా వదిలేశారు. దానికి ఒక 10,000 ఖర్చు అయింది. ఇంకా కాపాడితే మనకు చేయొచ్చు కదా. అవన్నీ వద్దు, మనం ఉత్తుత్తి మాటలు మాట్లాడతాం. ఒక ఆవుని తీసుకొచ్చి పెంచుకోండి. పాలిచ్చే ఆవు కావాలి మనకి, అది కూడా వ్యాపారం చేసుకోవచ్చు. వ్యాపారం చేసుకోవచ్చు. మనం కూడా బతకాలి కదా సార్. అయితే మరి ఇంకెందుకు మాటలు ఉత్తుత్తి మాట్లాడేందుకు, బాధ్యత నేను నాదని మాట్లాడేందుకంట. సార్ చెప్పిన దాన్ని మనం ప్రాక్టికల్గా ఉందాం. ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు అందరికీ. కానీ ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చేదానికి 1,00,000 రూపాయలు ఖర్చు అయింది అనుకో ఉదాహరణకి. ఆ 1,00,000 రూపాయలతో మీరు ఒక 2 ఆవులనో లేకపోతే 10 గొర్రెలనో కాపాడచ్చు కదా. ఆ గొర్రెల షాప్కి వెళ్ళి గొర్రెలు కొనుక్కోవచ్చు కదా. కొనుక్కొని ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకోవచ్చు. లేకపోతే అడవిలో వదిలేసి షాప్కి గొర్రెలు తిరుగుతాయి. రైట్. సో మనం ఏదైనా సరే చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు ప్రొడక్టివ్గా ఉండాలి అనేది నా ఆలోచన. ప్రొడక్టివ్ ఉంటుందని, ప్రాక్టికల్గా ఉండాలి, తుత్తి మాటలు కాదు, బాధ్యతాయుతంగా ఉండాలి. బాధ్యతగా ఉందాం. మీరు అన్నట్టు ఈ పేజెస్ నాది, సరే నేను బాధ్యతాయుతంగా ఉంటాను. కంట్రోల్ చేయడానికి కాదు ఉండేది. మనం ఏంటంటే బాధ్యత అయినా సరే కంట్రోల్ అనేది అసలు కాదు. పని చేయాలి. ఒకసారి 2012 జ్ఞానమాచక్రం అయిపోతూనే జనవరి 1వ తేదీ నన్ను 10 సార్లు పిలిచాడు. పిలిచి అదే ఫస్ట్ ధ్యానయజ్ఞం నాకు తెలిసి, ఫస్ట్దో సెకండ్దో జ్ఞానమాచక్రం. అప్పుడే కొత్తగా టాయిలెట్లు కట్టారు లేడీస్ కోసం. కానీ అప్పుడే మొదటిసారి కాబట్టి మన గ్రౌండ్లో మనకు వేసుకోవడానికి టాయిలెట్లు అన్నీ చాలా ఘోరంగా ఉండినాయి. అది చూసి సార్ 1వ తేదీ పిలిచాడు. నెక్స్ట్ ధ్యానమాచక్రానికి లేడీస్ ఇబ్బంది కాకుండా చూసుకోవాలి అన్నాడు. ఈ బాధ్యత నీకు అప్పచెప్తున్నాను అన్నాడు. మరి ఏం చేయాలి? క్లీన్ చేయాలి. నేను నాలాంటి ఫ్రెండ్స్ అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ కలిసి ఏం చేశారంటే నెక్స్ట్ ఇయర్ అట్లా 4-5 సంవత్సరాలు నువ్వు బ్లేమ్ చేస్తావా పోయి, నువ్వు సరిగ్గా క్లీన్ చేయట్లేదు. వాడు ఎవడు చేస్తాడు క్లీన్ చేయట్లేదు అంటే? కొన్ని వేల మంది వచ్చి మీద పడుతుంటే ఎవడు చేస్తాడు? అప్పుడు వెళ్ళి మన రైల్వే ట్రాక్లో రైళ్ళని క్లీన్ చేసి ఒక మెషిన్ కొనుక్కొని మన పిల్లలంతా డాక్టర్లు, ఇంజనీర్లు, ప్రొఫెసర్లు అందరూ కాక అందరు పడుకున్నాక అప్పుడు వెళ్ళి రాత్రంతా లేడీస్ టాయిలెట్ క్లీన్ చేసేవాళ్ళు. మగవాళ్ళు ఆడవాళ్ళు టాయిలెట్ క్లీన్ చేసిన సందర్భాలు ఎన్నో సంవత్సరాలు ఎవరికి చెప్పలేదే. కొంతమంది తెలుసు వాలంటీర్స్ వర్క్ చేసిన వాళ్ళు మాతో పాటే. పని చేయి, బాధ్యత ఉంటారు. మీరు బాధ్యత తీసుకుంటే పని చెయ్యి. రాత్రంతా తిరిగేవాళ్ళం సెక్యూరిటీగా. రాత్రంతా అందరు పడుకుంటే పగలంతా పని చేయాలి, రాత్రంతా సెక్యూరిటీగా తిరగాలి, ఎవరికి ఏమి ఇబ్బంది కాకుండా. అట్లా 14 రోజులు తిండి లేదు, పడుకునే లేదు, స్నానాలు లేదు, ఏం లేదు. మనం పొద్దున్నే ఫ్రెష్గా వచ్చి ధ్యానంలో కూర్చోవాలి. మనంతా అది కూడా మళ్ళీ మంచి మ్యూజిక్ మెడిటేషన్లో కూర్చోవాలి. మన లక్ష్యం అది. బాధ్యత అంటే గ్రౌండ్లో దిగు, పని చెయ్యి. ఇది నాది అనుకుంటే, లేకుంటే మంచి సెంట్ వేసుకొని మంచి ఎయిర్ ఫ్రెషనర్ రాసుకొని హ్యాపీగా షర్ట్ వేసుకొని పొద్దున్నే ధ్యానంలో కూర్చో. వండర్ఫుల్ క్లారిఫికేషన్. లెట్ us be more practical. Don't speak, do it. Exactly. Do it. మనం చేస్తుంటే ఎవరికి చెప్పే అవసరం లేదు. ఆటోమేటిక్గా మన వెనకాల ఒక 10 మంది వచ్చేస్తారు. ఎగ్జాక్ట్లీ. అలా ఎంతోమంది ఇప్పుడు ఏకంగా అలా ఏర్పడిందే సేవాదల్. అంతమంది సేవాదల్ లేదు. అలా కొన్ని సంవత్సరాలు చేయగా నా వెనకాల కొద్దిమంది వచ్చారు. రాగా తర్వాత కొద్ది సంవత్సరాలకు దాని పేరు సేవాదల్ పెట్టారు పేరు. ఆ తర్వాత సేవాదల్ నుంచి నేను వేరే ట్రస్ట్ యాక్టివిటీస్ ఉన్నా, నేను బయటకు వచ్చా, కంటిన్యూ అవుతుంది. సేవాదల్ అని పేరు పెట్టిన తర్వాత 2-3 సంవత్సరాలు నేను అక్కడ ఉన్నాను ఇన్ఛార్జ్గా. దానికంటే ముందు అసలు సేవాదల్ అనే పేరే లేదు. సార్ ఏమి చెప్తే అది చేయడం. చిన్న పని పెద్ద పని లేదు. టాయిలెట్ కడగాలి, దుమ్ము దుడ్చాలి, మైకు అన్నీ, చైర్లు, మైకులు, అవి ఇవి, గ్రౌండ్లో ఆ పని ఈ పని, చిన్న పని పెద్ద పని తెలియదు. మైక్లో మాట్లాడతాను నేను, మాస్టర్ పక్కకు రా. లెట్ us be more practical. ఇది మనది అనుకుంటే, ఇది నా పిఎస్ఎస్ అనుకుంటే ప్రాక్టికల్గా ఉంటుంది. నా ఇల్లు అనుకుంటే ఏం చేస్తాం? అలాగే ఉండాలి. క్లీన్ చేసుకుంటాం, మంచిగా రెస్పాన్సిబుల్గా ఉంటాం. స్పీచ్ ఇస్తారా ఏంటి ఇంట్లో ఎలా పెట్టుకోవాలని? అంతే. మీ ఇంట్లో కూర్చొని మైక్ పట్టుకొని స్పీచ్ ఇస్తారా? అందరూ మారాలి, మీరంతా చక్కగా ఇల్లు పెట్టుకోవాలని. అలా దిగుతారా మీరు? గ్రౌండ్లో దిగుతారు నాకు తెలిసి మీరు, మీ ఇల్లు అయితే. ఎగ్జాక్ట్లీ సార్. స్పీచ్ ఇవ్వరు, పని చేస్తారు. దెర్ ఇస్ హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ డూయింగ్ అండ్ స్పీకింగ్. చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు సార్, చేసేవాళ్ళు తక్కువైపోయారు. మనం ఇది చేద్దాం అది చేద్దాం అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. పని వచ్చేసరికి చాలా తక్కువ మంది ఉంటున్నారు. ఇప్పుడు వస్తున్న సమస్య ఏంటి అంటే,
చేస్తున్న వాళ్ళు ఏదైనా ఒక మంచి పని చేద్దామని ముందుకు వచ్చినప్పుడు, ఎస్ నేను ఇది చేస్తాను అని ముందుకు వచ్చినప్పుడు ఆపే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. దానికి వ్యతిరేకత వస్తుంది, చాలా భయంకరంగా వస్తుంది వ్యతిరేకత. ఇప్పుడు ఆ పర్సన్ నేను సంకల్పించుకున్నాను, ఎంత వ్యతిరేకం వచ్చినా పర్వాలేదు అని ముందుకు వెళ్ళాలా, అక్కడ ఆగిపోవాలా? ముందుకు వెళ్ళాలి అంటే ఇప్పుడు సరే నేచర్ ఆపుతుందేమో అనుకోవచ్చు కదా. మనం ఇప్పుడు ఒక పని మీద ముందుకు వెళ్తున్నప్పుడు కొన్ని ఆటంకాలు వచ్చినప్పుడు అది నేచర్ ఆపుతుందేమో అని కూడా అనుకోవచ్చు కదా. ఇప్పుడు నేను ఒకటి స్పిరిచువల్గా మంచి పని చేద్దాం అనుకుంటున్నాను నేను, బట్ కొన్ని ఆటంకాలు వస్తున్నాయి. ఆటంకాలు వస్తున్నాయని అంటే నేచర్ హింట్ ఇది, నువ్వు వెళ్ళొద్దు ఆగిపో అని హింటా? లేదు అంటే లేదు, నేను ఒక మంచి పని చేస్తున్నాను ముందుకు వెళ్ళొచ్చు అని అనుకోవాలా? అందరికి ఆటంకాలు వచ్చాయి, ఎవరికి రాలేదు? కృష్ణుడికి ఆటంకాలు రాలేదా? అయితే ఆగిపోయాడే. బుద్ధుడికి ఆటంకాలు వచ్చాయి, ఆగిపోయాడా? ప్రతిసారికి ఆటంకాలే రాలేదా? సార్ రండి 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 అని సార్ అంటే రెడ్ కార్పెట్ వేసేసి ఇంకా మీరు ఈ మహాయోగి అని మొదటి రోజు విన్నారా? 30 ఏళ్ళు 40 ఏళ్ళు చేసిన తర్వాత అప్పుడు ఆయన గురువుగా గుర్తించారు. ఆటంకాలు రావడం అత్యంత సహజము. ఎందుకంటే ఇదే ప్రపంచంలో రకరకాల వ్యక్తులు ఉంటారు. ఆ రకరకాల వ్యక్తులు మనం చెప్పేది అర్థం చేసుకోవచ్చు, చేసుకోలేకపోవచ్చు, అత్యంత సహజము. కనీసం కొద్ది మంది అయినా అర్థం చేసుకుంటారు కదా. సార్ ధ్యానం మొదలుపెట్టినప్పుడు ఆటంకాలు వచ్చాయి, ఎవరు వినేవాళ్ళు కాదు, ఇదంతా వేస్ట్ అనేవాళ్ళు. ఆగిపోయి ఉంటే మనం అంతా ఎక్కడ ఉండేవాళ్ళం? ఒక్కరు విన్నా పర్వాలేదు, ఒక్కరు మారినా పర్వాలేదు. ఆ ఒక్కరు కాస్త ఇప్పుడు కొన్ని కోట్ల మంది అయ్యారు. సో మనం ఏ పని చేసినా ఆటంకాలు మొదట్లో రావడం సహజమే. మొదట్లో అదే కాన్ఫిడెన్స్తో, అదే పట్టుదలతో మీరు వెళ్తున్నది సరైన దారి అనేది మీకు క్లారిటీ ఉంటే, క్లారిటీ ఉందా? ముందు క్లారిటీ తెచ్చుకో. కాన్ఫిడెన్స్ ఉందా? ఓకే, క్లారిటీ ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది. మనం అడుగులు వేస్తే మనం అడుగులు వేయగా మెల్లగా వెనకాల కొంతమంది మన లాంటి వాళ్ళు తయారవుతారు. ఈరోజు మనం ఒక్కరిమే కాబట్టి ఉన్న 5 మంది 10 మంది గొర్రెలు మనం డిస్టర్బ్ చేయొచ్చు. ఆ తర్వాత సరైన వాళ్ళు పెరుగుతూ పోతారు. సరైన వాళ్ళ కౌంట్ పెరిగే కొద్దీ ఈ యొక్క సరైన దారికి కూడా శక్తి పెరుగుతుంది. సో ఆటంకాల గురించి ఆలోచించకూడదు. మంచి పని అయితే నిజంగా మంచేనా అని మనం నమ్మితే సంపూర్ణంగా, ఎస్, మన అంతరాత్మ చెప్పింది ఎస్ ఇది మంచిది, సో సరైనది అని మన అంతరాత్మ స్పష్టంగా చెప్తుంది. ఎన్నో గ్రంథాల్లో రాయబడింది. చేయండి. గాంధీని చంపలేదా? చంపుతారని ముందే తెలుసు ఆయనకి. శుక్రుడిని చంపలేదా? జీసస్ని చంపలేదా? వీరబ్రహ్మేంద్ర స్వామికి ఆటంకాలు రాలేదా? రాఘవేంద్ర స్వామికి రాలేదా? యోగులందరూ కూడా ఇలా, యోగులందరూ వివేకానందరికి రాలేదు. వివేకానంద రాళ్ళతో కొట్టారు, ఇండియాలోనే కొట్టారు, వేరే కంట్రీలో కూడా రాళ్ళతో కొట్టారు వివేకానందని. మనం ఇప్పుడు వివేకానంద గొప్పగా చూస్తున్నాం, కానీ వివేకానందుడు మొదటి రోజుల్లో ఆయన ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నాడో కంప్లీట్ చరిత్ర చదివిన వాళ్ళకి తెలుస్తుంది. కంప్లీట్ వర్క్స్ ఆఫ్ వివేకానంద అని ఒకటి ఉంది, 15 పుస్తకాలు ఉంటాయి, ఇంతలా ఉంటాయి, ఒక్కొక్కటి 300-400 పేజీలు ఉంటాయి. కంప్లీట్ వర్క్స్ ఆఫ్ వివేకానంద అది చదివితే తెలుస్తుంది ఎగ్జాక్ట్ చరిత్ర. మనం ఎక్కడో ఒక రాసిన ఒక 2-3 సెంటెన్స్లు చదివి వివేకానంద గురించి గొప్పగా అనుకుంటాం. నిజంగా గొప్పవాడే, కానీ ఆ గొప్పవారు కూడా ఎన్ని కష్టాలు పడ్డారు, ఎంత నరకం అనుభవించాడు. ఇంత నరకం అనుభవిస్తూ లోపల మనకు ఎంత వెలుగిచ్చాడు. లోపల అనుభవించాడు ఆయన ఎంతో నరకం. అమెరికా నుంచి లెటర్లు రాసేవాళ్ళు, నేను చాలా చిత్రహింసలు పెడుతున్నారు. మనం అందరం ఏం చేసాం, చికాగోలో చాలా గొప్పగా మాట్లాడడం, ఆ తర్వాత ఆయన వెలిగిపోయాడు అనుకుంటున్నాం. కానీ అదే అమెరికాలో ఆయన ఎన్నో చిత్రహింసలు పెట్టారు. వాళ్ళు అమెరికన్లు పెట్టలేదు, ఈయన పాపులర్ అయిపోయాడు ఓవర్ నైట్ అనేసరికి కొంతమంది కుళ్ళు కుతంత్రాలు వచ్చేసి ఈయన ఆపాలని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేసేవాళ్ళు. ఆ దేశం వాళ్ళు పెట్టలేదు. రకరకాల వ్యక్తులు ఉంటారు అన్ని చోట్ల, మన దేశస్తులు కూడా ఉన్నారు అందులో. ఆయన లెటర్లు రాసేవాళ్ళు పాపం. అప్పట్లో లెటర్ల కాలం. అమెరికా నుంచి ఇక్కడికి లెటర్ ఎప్పుడు చేరాలి, మళ్ళీ తిరిగి లెటర్ ఎప్పుడు పోవాలి, ఓ సంవత్సరం కాలం అయిపోద్ది. అప్పటికి ఆయన తట్టుకోలేక వేరే కంట్రీకి కూడా వచ్చాడు, ఇంగ్లాండ్కి వచ్చేసాడు. ఆ నుంచి ఇక్కడికి వచ్చేసాడు. 1-2 years ఆయన జస్ట్ ఒక అద్భుతమైన స్పీచ్ ఇచ్చినందుకు గాను చాలా నరకాలు అనుభవించాడు, చాలా కష్టాలు అనుభవించాడు. మనకు తెలిసింది చికాగోలో చాలా గొప్పగా మాట్లాడిన వివేకానందుడు, కానీ చాలా గొప్పగా సమస్యలు ఎదుర్కొన్న వివేకానందుడి గురించి ఎవ్వరికి తెలియదు. ఎన్ని చిత్రహింసలు అనుభవించాడు ఆయన. ఆయన ఓవర్ నైట్ ఫేమస్ కావడం వల్ల. ఆగాడా? లేదే, ఆగలేదు, తగ్గేదే లేదు. ఉంటే ఉంటాం, పోతాం.
కానీ ఆయన పని ఆయన చేసుకుంటూ వచ్చాడు. ఆయన స్వెటర్ వేసుకొని తిరిగితే కూడా ఆమె నిజంగా యోగి అయితే స్వెటర్లు వేసుకుంటారా అని ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఆడ -డిగ్రీలలో ఉంటుంది అమెరికాలో. ఇప్పుడంటే అన్నీ వచ్చేసాయి, హీటర్లు వచ్చేసాయి. అప్పుడు హీటర్లు లేవు. -డిగ్రీలలో స్వెటర్ వేసుకుంటే కూడా అదేదో ఈ దొంగ బాబా, ఇండియాలో హిమాలయాల్లో ఉండే బాబాలు ఎవరు కూడా గురువులు యోగులు ఎవరు కూడా వేసుకునే వాళ్ళు కాదు అని ఆయన చిత్రహింసలు పెట్టేవాళ్ళట. చదివాను నేను, చరిత్ర చదివాను. స్వెటర్ వేసుకుంటే చెప్పులు లేవు ఆయనకి. చెప్పులు లేకుండా నడిస్తే కూడా -డిగ్రీలు మనం నార్మల్గా ఎండగా ఉంటేనే చల్లగా ఉంటే చెప్పులు ఉండేవి కాదు. -డిగ్రీలో చెప్పులు లేకుండా నడిచేవాడు. వింటర్ సీజన్లో మా ఇల్లు జూబ్లీ హిల్స్ చెప్పులు వేసుకొని నడిచాను నేను. ఆ టెంపరేచర్, నార్మల్ టెంపరేచర్ ఇబ్బందిగా ఉంటుంది మనకి. అలాంటిది -డిగ్రీలలో ఉంటే ఎలా ఉంటుంది, -5 10 అలా ఉంటాయి. సో ఆటంకాలు సహజమే, మనం వెళ్తూ ఉండాలి. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు కూడా చాలా చక్కని టాపిక్స్ డిస్కస్ చేసుకున్నాం. సో ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా మనం నమ్మిన సిద్ధాంతం ధర్మంలో ఉంటే, నేను ధర్మంలో ఉన్నాను అని నమ్మితే ఆగకుండా ముందుకెళ్ళాలి. అంతే. వండర్ఫుల్ సార్. సో చూసారు కదా, ఏదేమైనప్పటికీ ఒక మంచి పని తలపెట్టాలనుకుంటే ఏదైనా ఆటంకం వస్తే ఆ ఆటంకాలకు భయపడి ఆగకండి, ముందుకు వెళ్ళండి, మీరు నమ్మిన సిద్ధాంతం కోసం నిలబడండి. సో ఇది ఇవాళ భిన్నంగా ఆలోచించేలో నేను ఇంతే కార్యక్రమం. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. చూస్తూనే ఉండండి PMC ఛానల్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ PMC ప్రేక్షకులందరికీ, PMC మేనేజ్మెంట్కి, గురువు గారికి థ్యాంక్ యూ వెరీ మచ్.